తిరుమల కొండ నడిచి ఎక్కుతున్నారా? అయితే 90% మంది భక్తులు చేసే ఈ తప్పును మీరు మాత్రం అస్సలు చేయకండి. ముందుగా మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఎందుకు అంటే డైలీ ఇలాంటి అప్డేట్స్ ను మీ వరకు తీసుకువస్తాను. చాలా మంది కొండపైకి త్వరగా చేరుకోవాలి అని పరుగులు పెడుతూ ఉంటారు. కానీ శ్రీవారి గమ్యం ఎంత పవిత్రమో ఆ దారి కూడా అంతే పవిత్రం. అలిపిరి మెట్ల దగ్గర అహంకారాన్ని వదిలేసి భక్తితో తొలి అడుగు వేయాలి. కొద్ది దూరం వెళ్ళాక వచ్చే తలయేరు గుండుకి తలను ఆనిస్తే మన కష్టాలు, భారం అన్ని స్వామివారు తీసేసుకుంటారని భక్తుల నమ్మకం. ఇక మనకి ఆయాసం మొదలయ్యే టైంకి గాలిగోపురం దగ్గరికి చేరుకుంటాం. గాలిగోపురం దగ్గర తగిలే చల్లని గాలి, ఆ గోవిందనామ స్మరణ మనకు 100 ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ఆ దారిలో ఆంజనేయ స్వామి దర్శనం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. చివరిలో వచ్చే మోకాళ్ళ పర్వతం శరీరం అలసిపోయినా స్వామివారి దర్శనం కోసం మోకాళ్ళపై ఎక్కే అసలైన భక్తి పరీక్ష. అందుకే కొండ ఎక్కటం పరుగు పందెం కాదు, అది ఒక అద్భుతమైన డివైన్ జర్నీ. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి అడుగును ఆస్వాదించండి. ఈ వీడియోని శ్రీవారి